మనం ఏఐ గురించి ఎవ్రీడే తెలుసుకుంటున్నాం అండ్ ఏఐని ఏదో ఒక విధంగా డైలీ యూజ్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైనా అనిపించిందా అసలు ఈ ఏఐని ఎవరు రన్ చేస్తున్నారు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్నెట్లో ఏఐ రన్ అవ్వాలంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జీపీయూస్ గురించి. జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే మనం కంప్యూటర్స్లో గ్రాఫిక్ కార్డ్ అని యూజ్ చేస్తాం కదా, అదే జీపీయూ. నార్మల్గా మన కంప్యూటర్స్లో గ్రాఫిక్స్ డిజైనింగ్ కోసం కానీ, వీడియో ఎడిటింగ్, యానిమేషన్, అలాగే గేమింగ్ కోసం యూజ్ చేసే గ్రాఫిక్ కార్డ్స్ మినిమం 20,000 నుంచి 2 lakhs వరకు ప్రైజెస్ ఉంటాయి. కొన్ని హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ 3 to 4 lakhs ప్రైస్ కూడా ఉంటాయి. కానీ చాట్ జీపీటీ, గూగుల్ జెమినై ఇలాంటి లార్జ్ ఏఐ మోడల్స్ రన్ అవ్వడానికి నార్మల్గా మనం కంప్యూటర్స్లో యూజ్ చేసే గ్రాఫిక్ కార్డ్స్ సరిపోవు. వాటికి వెరీ హై ఎండ్ లైక్ ఎన్విడియా A100, ఎన్విడియా H100 ఇలాంటి గ్రాఫిక్ కార్డ్స్ని యూజ్ చేస్తారు. ఈ మోడల్ గ్రాఫిక్ కార్డ్స్ ఒక్కొక్క దాని కాస్ట్ 15 lakhs నుంచి 20 lakhs వరకు ఉంటుంది. ఒక సింగిల్ ఏఐ మోడల్ రన్ అవ్వడానికి అట్లీస్ట్ 10,000 పైగా ఇలాంటి గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేస్తారు. అంటే ఓన్లీ జీపీయూస్కే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఏఐ మోడల్స్ ని రన్ చేయడానికి చిన్న చిన్న కంపెనీస్ ఇంత ఖర్చు పెట్టలేవు. కాబట్టి ఏఐ మోడల్స్ అన్ని రన్ అవ్వాలి అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, అలాగే ఓపెన్ ఏఐ ఇలాంటి పెద్ద టెక్ కంపెనీస్ మాత్రమే చేయగలవు. నెక్స్ట్ గవర్నమెంట్స్. యుఎస్, యూరోప్, అలాగే చైనా ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఏఐని కొన్ని రూల్స్ అండ్ యాక్ట్స్ పెట్టి కంట్రోల్ చేస్తున్నాయి. అంటే ఎవరెవరు ఏఐని ఎలా వాడాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ చేసి కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు. టెక్ కంపెనీస్ ఏఐని బిల్డ్ చేస్తే గవర్నమెంట్స్ దానికి పరిమితులు పెట్టి కంట్రోల్ చేస్తున్నాయి. ఈ కంపెనీస్ అండ్ గవర్నమెంట్సే కాకుండా ఏఐ డెవలప్ అవ్వడంలో అండ్ మెయింటైన్ అవడంలో మన పాత్ర కూడా ఉంది. అదెలా అంటే మనం ఏఐని యూజ్ చేసిన ప్రతిసారి మన ఎంక్వైరీస్ ద్వారా, క్వశ్చన్స్ ద్వారా, అలాగే మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్, డాక్యుమెంట్స్, వీడియోస్ చాలా డేటాని మనం ఏఐకి ప్రతిరోజు ఇస్తున్నాం. ఈ డేటా మొత్తాన్ని ఏఐ అనలైజ్ చేసుకొని డే బై డే ఇంకా డెవలప్ అవుతూ వస్తుంది. సో ఏఐని ఏదో ఒక కంపెనీ లేదా ఒక ఆర్గనైజేషన్ మాత్రమే కంట్రోల్ చేయలేవు, డెవలప్ చేయలేవు. పెద్ద పెద్ద టెక్ కంపెనీస్, గవర్నమెంట్స్, అలాగే ఏఐని ప్రతిరోజు యూజ్ చేసే యూజర్స్ అంటే నార్మల్ పీపుల్, వీళ్ళందరూ కలిస్తేనే ఏఐ రన్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఏఐ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. DS programmer activated. Hit subscribe.